ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు ప్రీతమ ప్రధానమంత్రి 140 కోట్ల ప్రజల గుండె చప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నరేంద్ర మోడీ గారి అభిమానులందరూ కూడా సేవా కార్యక్రమాలు రూపేణా చేయాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో అనేక సేవా కార్యక్రమాలు, పేదల కోసం అన్నదాన కార్యక్రమాలు మొదలుకొని ఎవరైతే ఆసుపత్రుల్లోని పేషెంట్లుగా ఉన్నటువంటి వాళ్ళకి పళ్ళు బ్రెడ్లు పంచే కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా రక్తదాన శిబిరాలు మండల కేంద్రంగా జరగాలని చెప్పి జాతీయ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలోని నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరపడమే కాకుండా సేవ రూపేణ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. 11.5 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి అద్భుత పాలన దేశ ప్రజలంతా కూడా మెచ్చుకుంటున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. 2014 ముందు ఏ విధంగా దేశం అధోగతి పాలై అనేక అవినీతికి పాల్పడిన సందర్భాలు మనం చూసాం. దేశం అప్పుల పాలైపోయిన సందర్భాలు చూసాం. ఈరోజు ప్రపంచానికి దీటుగా భారతదేశం తయారు చేయాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాల కాలంలో విశ్వానికి గురువు అవ్వాలనే ఏదైతే దశాబ్దాల సంకల్పం ఉందో ఆ సంకల్పం దిశగా ఈ 11 సంవత్సరాల కాలంలోని ఎన్నో అడుగులు 11వ ఆర్థిక వ్యవస్థగా, ప్రపంచంలోని 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటి భారతదేశం ఈరోజు 4వ స్థానం 3వ స్థానానికి తీసుకొచ్చారు. రేపు 2-1కి వెళ్ళే దిశగా ముందుకెళ్తున్న నేపథ్యంలోని మనమంతా కూడా ప్రజలంతా కూడా హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యం. అదేవిధంగా ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినట్టు నుండి ఏదైతే దాదాపు 150 పథకాలకు పైగా దేశంలోని పేదరికాన్ని రూపుమాపడం కోసం చేయడం జరిగిందో ఆ యొక్క పథకాలన్నీ కూడా సక్రమంగా ప్రతి ఒక్క పేదవాడికి, బడుగు బలహీన వర్గాలకి చేరే విధంగా ఏదైతే ఒక కార్యాచరణ రూపొందించడం జరిగిందో దీన్ని దేశ ప్రజలు, ముఖ్యంగా పేద సామాన్య ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. దాదాపు దేశంలోని అనేక దశాబ్దాలు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ గరీబీ హఠావో అని చెప్పి నోటి మాటగా చేసింది తప్ప ఈ 11 సంవత్సరాల్లో దాదాపు దేశంలో ఉన్నటువంటి ప్రజల్లో 25% పేదరికం తగ్గిందంటే ఏ విధంగా అద్భుతమైన పాలన నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారో మనకు అర్థమవుతూ ఉంది. సుపరిపాలన, అభివృద్ధి, ప్రజా సంక్షేమం లక్ష్యంగా ప్రధానమంత్రి ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ముందుకెళ్తున్న నేపథ్యం దేశ ప్రజలంతా కూడా 140 కోట్ల ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోని రానున్న రోజుల్లోని దేశానికి, విశ్వానికి గురువు అవడంలోని తొందరలోనే అవడం ఖాయం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం.